హలో గైస్, వెల్కమ్ టు ఆటోటెక్ ఇన్ తెలుగు. నా పేరు సునీల్ కుమార్. ఫ్రెండ్స్, ఒక సియాజ్ కస్టమర్ మా దగ్గరికి అయితే వచ్చాడు. వెహికల్ 60 స్పీడ్కి మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, ఇంజన్ అయితే రేజ్ అయితే అవుతుందని ప్రాబ్లంతో అయితే మా దగ్గరికి వచ్చాడు. మేము చెక్ చేసి చెప్పాము, క్లచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేసుకోవాలి సార్ అనేసి. దానికి కస్టమర్ ఓకే రీప్లేస్ అయితే చేయమని చెప్పాడు. వెంటనే మేము రిమూవ్ అయితే చేసాము. చూడండి, ఇవి క్లచ్ ప్లేట్స్. దీన్ని క్లచ్ ప్లేట్ అంటారు, క్లచ్ డిస్క్ అని కూడా అంటారు. చూడండి, రివిట్సే బయటకు వచ్చేసాయి. బాగా అయితే అరిగిపోయింది ఈ క్లచ్ ప్లేటు. ఇలా అరిగిపోయినప్పుడు మనకు వెహికల్ ఏమవుతుందంటే ఒక 60, 50, 70 స్పీడ్ కన్నా వెహికల్ స్పీడ్ అయితే వెళ్ళదు. ఇంజన్ ఆర్పిఎం అయితే పెరుగుతుంది, అంటే ఇంజన్ బాగా రేజ్ అయితే అవుతుంది, కానీ స్పీడ్గా అయితే వెళ్ళదు. సెకండ్ వచ్చేసి మనము క్లచ్ పైన కాల్ పెట్టినప్పుడు ప్రెస్ చేసినప్పుడు గర్రని పెడల్ అయితే వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలా రావడానికి కారణం ఏంటంటే ఈ రిలీజ్ బేరింగ్ ప్రాబ్లం ఉన్నట్టు. అలా మనకు వైబ్రేషన్ వస్తే ఇది కొత్త రిలీజ్ బేరింగ్ 3,590 రూపాయలు పడుతుంది. క్లచ్ ప్లేట్ కూడా సేమ్ ఇంచుమించు అదే రేటు 3,600 అంతా పడుతుంది. ఈ రెండు ఒరిజినల్ పార్ట్స్. లోకల్లో ఎప్పుడు కూడా క్లచ్ ప్లేట్స్ అనేవి వేపించొద్దు, ఎందుకంటే అవి అంత క్వాలిటీగా ఉండవని మాకైతే తెలుసు. చాలామంది అవే వేస్తూ ఉంటారు, లోకల్లో తక్కువ కాస్ట్కి వస్తాయి అనేసి. అలా ఎప్పుడూ వేపించొద్దు. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, మనము క్లచ్ సెట్ కొత్తది వేసేటప్పుడు ఫ్లైవీల్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్లైవీల్ మొత్తం క్రాక్స్ అయితే వచ్చేసాయి. మనం ఇలానే క్లచ్ సెట్ అనేది కొత్తది వేసామనుకోండి, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లలో మనకి సెటరింగ్ అయితే వస్తూ ఉంటుంది మూవ్ చేసినప్పుడు. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కొత్త ఫ్లైవీల్ అయితే వేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి 2,500 ఉంటుంది ప్రతి డీజిల్ బండికి. మారుతిలో ఒక 1.5 ఎర్టిగా తప్ప మిగతా అన్ని డీజిల్ వెహికల్స్కి 2,500, 2,600 అంతే. చూడండి, పాతది కొత్తది. మేము కస్టమర్కి చెప్పాము, సార్ ఫ్లైవీల్ కూడా డ్యామేజ్ అయింది, అలానే వేస్తే మనకి సెటరింగ్ అయితే వస్తుందని. కస్టమర్ నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, కొత్తది అయితే రీప్లేస్ అయితే చేయనని చెప్పాడు. సో మేము రీప్లేస్ అయితే చేస్తున్నాం. ఇంకా చూడండి, క్లచ్ సెట్ ఇది కొత్తది. ఒకసారి బాగా గమనించండి, కొత్త క్లచ్ సెట్కి పాత క్లచ్ సెట్కి ఈ రివిట్లు చూడండి లోపల ఉన్నాయి. ఓకే, ఇంకా పాతది ఒకసారి చూడండి ఎలా అరిగిపోయిందో. ఓకేనా, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా రిలీజ్ బేరింగ్ విషయానికి వస్తే, ఇది ఎప్పుడైనా సరే మనం క్లచ్ సెట్ కొత్తది వేస్తున్నామంటే రిలీజ్ బేరింగ్ కూడా కొత్తది వేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయితే మనం మళ్ళీ క్లచ్ ప్లేట్లు, రిలీజ్ బేరింగ్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.